హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో స్టవ్తో అస్సలు పనే లేకుండా చుక్క నూనెతో అవసరం లేకుండా ఒక వెరైటీ రెసిపీని చూడబోతున్నాము. అందులోనూ కేవలం 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే. ఇదైతే అన్నంతో మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసము పచ్చి కొబ్బరి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ చిప్ప తీసుకున్నాను. ఇలా కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 స్మాల్ ఆనియన్స్ తీసుకోవాలి. ఒకవేళ ఈ సాంబార్ ఆనియన్స్ దొరకకపోతే నార్మల్ ఆనియన్ అని యూజ్ చేయొచ్చు. చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిల్ని మరీ మెత్తగా స్మూత్గా కాకుండా ఇలా కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. మీరు కావాలనుకుంటే రోట్లో అన్నా కూడా దంచేసుకోవచ్చు. సో ఇలా గట్టిగా ఉండాలన్నమాట. అంతేనండి, ఈ రోడ్ ఫేమస్ కొరడా తొవ్వలు అయితే రెడీ అయిపోయింది. స్టవ్తో పనే లేకుండా వితిన్ మినిట్స్లోనే మనం చేసేసుకోవాలనుకుంటే, కిచెన్లో ఎక్కువసేపు ఉండలేమనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంతో దీన్ని సర్వ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పైన ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కమ్మగా కడుపు నిండా తినేయచ్చండి. అలాగే ఇది ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.